పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి 17వ శతాబ్దానికి చెందిన గొప్ప యోగి మరియు కాలజ్ఞాని. ఆయన భవిష్యత్తు గురించి తెలిపే జ్ఞానం గ్రంథాన్ని రచించారు. ఇది ఎన్నో విషయాలను అంచనాని వేసింది. ఆయన 1693లో కంది మల్లయ్యపల్లిలో జీవ సమాధిలోకి వెళ్లారు. ఈ ప్రదేశం ఇప్పుడు బ్రహ్మంగారి మఠంగా ప్రసిద్ధి చెందింది. ఆయన జీవితంపై ఎన్టీఆర్ శ్రీమద్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర అనే సినిమా కూడా తీశారు. ముఖ్య వివరాలు: జననం అండ్ జీవితం. సుమారు 1610లో జన్మించారు. యోగ శాస్త్రం, వేదాంతం బోధించారు. దేశమంతా సంచరించారు. కాలజ్ఞానం. భవిష్యత్తు గురించి అనేక విషయాలను రాసిన కాలజ్ఞానం గ్రంథకర్త. ఇది చాలా వరకు నిజమని నమ్ముతారు. జీవ సమాధి. 1693లో శిష్యుల ముందు కంది మల్లయ్యపల్లిలో జీవ సమాధి పొందారు. ప్రసిద్ధి. ఆయన నివసించిన కంది మల్లయ్యపల్లె ఇప్పుడు బ్రహ్మంగారి మఠంగా ప్రసిద్ధి చెందింది. ఆయన కాలజ్ఞానాన్ని అనుగుణంగా చేసుకొని ఆయన జీవిత ఆధారంగా ఎన్టీఆర్ శ్రీమద్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర అనే చారిత్రక చిత్రాన్ని నిర్మించి నటించారు.